Hi, hello everyone. Welcome to Amruta's Taaza Kitchen. ఈ రోజు మన Amruta's Taaza Kitchen స్పెషల్ గుమగుమలాడే మటన్ కీమా కర్రీ. అలానే దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని అలానే 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అవి కాస్త దోరగా వేగాలి. అవి కాస్త దోరగా వేగినాక అందులో మనం కీమా యాడ్ చేసుకుందాం. అలానే దీనికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను తయారు చేసుకుంటున్నానండి. నేనైతే కాస్త ఎండుమిర్చి ఫ్రై చేసి కూడా నేను అందులో వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయలు దోరగా వేగినాక అందులో మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని కాస్త పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ సపరేట్ అయినంత వరకు 1-2 నిమిషాలు అటు ఇటు వేపుకుంటే మీకు మంచిగా తయారవుతుంది. చూసారా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంచక్కా వేగిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. ఇందులో నేను 1/2 కిలో మటన్ కీమా వేస్తున్నాను. అలానే కొంచెం కాజం కూడా వేసుకున్నాం. సో వీటిని కూడా కాస్త దోరగా వేయించుకోవాలి. మటన్ కీమాలో కాస్త వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయేంత వరకు 1-2 నిమిషాలు హైలో వేయించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకుంటే మంచి కలర్ వస్తుందన్నమాట. మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గినాక చూసారా, మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. అంటే మటన్ కీమా మనకి కావలసిన విధంగా ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనకి మటన్ కీమా అనేది కుకింగ్ అంటే మనం వాటర్ వేసిన తర్వాత ఉడికేదానికన్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే అందులో నేను 1 కప్పున్నర టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలానే 2 స్పూన్ల కారం కూడా నేను యాడ్ చేస్తున్నాను. అలానే ఉప్పు మీ రుచికి సరిపడా, గళ్ళుప్పన్నా వాడచ్చు, లేకపోతే సాల్ట్ అన్నా వాడచ్చు. సో దాన్ని ఇంకేం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ అలా మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మనం చూడడమే. చూసారా, ఏం చక్కగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోయినాయి అంటే స్మాష్ చేసుకోవచ్చు. ఈ స్మాష్ చేసుకున్న తర్వాత కాస్త అటు ఇటు కలిపి మళ్ళీ ఒక్కసారి మనం మూత పెట్టుకుందాం. మనం ఇలా మగ్గించుకుంటే ఆ టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చక్కగా స్మాష్ అయిపోతాయండి, అస్సలు కనిపించవు. చూసారా, మీకు 70% టమాటా ముక్కలు మొత్తం కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు వేసుకుని మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే మటన్ కీమా కదా, ఆల్రెడీ మనం 70% దీన్ని ఫ్రై చేసేసాం. రిమైనింగ్ 30%. నేనైతే పచ్చిమిర్చి ముందుగా వేయను, ఎప్పుడు కూడా కర్రీ దించే ముందరే వేస్తాను. ఎందుకంటే ఆ సువాసన ఏదైతే ఉందో పచ్చిమిర్చి ఘాటు చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీ అంతా కూడా పడుతుంది. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేశాను, బట్ అది మీకు చూపించలేకపోయానండి, సారీ ఫర్ దాట్. సో 1-2 నిమిషాలు అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుంటే మన అద్భుతమైన మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే. వావ్, చూసారా ఎంత బాగుందో. ఇంకే ఉంది, దీన్ని బౌల్లో తీసుకొని మన ఫ్యామిలీకి అందరికీ హ్యాపీగా సర్వ్ చేయడమే. దీంతోపాటు వేడన్నం, ఈ కూరతో పాటు పక్కన వేడివేడి రసం కూడా ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thanks for watching.